హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో బెండకాయ వేపుడు సింపుల్గా ఎలా చేసేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బెండకాయ ముక్కల్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వేపుడు చేసే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీరా, పోపు గింజలు వేసేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చీలికలుగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి తగినంత పసుపు వేసేసి కలిపేసుకోవాలి. మూత పెట్టేయకూడదండి, మూత పెడితే అంత బంకలా అవుతుంది. క్యాప్ లేకుండా లో ఫ్లేమ్ పైన ఈ కర్రీ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదంతా మంచిగా వేగిపోయేంత వరకు బెండకాయ ముక్క మనం ఒకటి చెక్ చేసి చూసుకోవాలి, ఉడికిందా లేదా అనేది. ఆ తర్వాత కర్రీ అంతా పూర్తయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వేయించిన నువ్వుల పొడి 2 స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. చివరలో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సాంబార్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ అయిన ఈ బెండకాయ వేపుడు తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరొక వంటతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.